హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. రేసు గుర్రం, సన్నా సత్యమూర్తి, సరైనోడు, డీజే ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా కోసం తన లుక్ మొత్తాన్ని మార్చేశారు. మిలిటరీ హెయిర్ కట్, కఠినమైన ఫిట్నెస్ ట్రైనింగ్, అమెరికాలో ప్రత్యేక శిక్షణ, ప్రతి ఫ్రేమ్ లో ఒక నిజమైన సైనికుల్లా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. నా పేరు సూర్య సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా మారడం, ఆయన అప్పటికే స్టార్ రైటర్ గా మంచి పేరు సంపాదించుకోవడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన స్పందన చూస్తే ఇది మరో ఇండస్ట్రీ హిట్ అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ రిలీజ్ తర్వాత ఎందుకంత తలకిందులైంది? ఇంత డెడికేషన్ పెట్టిన సినిమా ఎందుకు ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది? అసలు ఎక్కడ తేడా కొట్టింది? చాలా మంది గమనించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ తో ఈ రోజు తెలుసుకుందాం. మొదటిగా ఈ సినిమాని దెబ్బతీసిన అతిపెద్ద కారణం ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్. సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్లు అన్ని ఒక్కటే ఫీల్ ఇచ్చాయి. ఇది పూర్తిగా బోర్డర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్యాట్రియాటిక్ యాక్షన్ సినిమా అనిపించింది. టీజర్ లో సూర్య అనే సైనికుడి కోపం, దేశం కోసం చచ్చేంత తపన, మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. కానీ థియేటర్లో సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే కథ పూర్తిగా మలుపు తిరిగింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుంచి కథ వైజాగ్ కి షిఫ్ట్ అయింది. అక్కడి నుంచి లోకల్ గ్యాంగ్స్, కుటుంబ గొడవలు, వ్యక్తిగత సంఘర్షణలు ఎక్కువగా కనిపించాయి. ప్రేక్షకులు ఊహించినది ఒక మిలిటరీ మిషన్, కానీ తెరపై కనిపించింది మాత్రం ఒక కమర్షియల్ డ్రామా. ఇదే మొదటి షాక్. ఇంకా రెండో ప్రాబ్లం స్క్రీన్ ప్లే. వక్కంతం వంశీ రచయితగా ఎన్నో హిట్లు ఇచ్చారు, కానీ దర్శకుడుగా ఇది ఆయన తొలి సినిమా. కథలో ఉన్న మంచి ఆలోచనను ప్రేక్షకులను కట్టిపడేసి స్క్రీన్ ప్లేగా మార్చడంలో చిన్న చిన్న లోపాలు కనిపించాయి. మొదటి భాగం చాలా ఎనర్జీతో సాగుతుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా ఒక్కసారిగా నెమ్మదిస్తుంది. ఈ విషయాన్ని అప్పట్లో చాలా మంది ప్రేక్షకులు కూడా ప్రస్తావించారు. మూడో ప్రాబ్లం హీరో క్యారెక్టర్ ఆర్క్. సూర్యకి కోపమే జీవితం, అదే అతని బలం, బలహీనత. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో అదే క్యారెక్టర్ 21 రోజుల పాటు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కథపరంగా చూస్తే అది అవసరమే, కానీ మాస్ ఆడియన్స్ కోణంలో చూస్తే థియేటర్లో బన్నీ ఎప్పుడు ఫైట్ చేస్తాడా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఎక్కువసేపు సైలెంట్ హీరో కనిపించాడు. దీంతో కథలో టెన్షన్ తగ్గిపోయింది. నాలుగో ప్రాబ్లం అవసరం లేని సబ్ ప్లాట్లు. అను ఇమాన్యుయల్ తో వచ్చే ప్రేమ కథ ప్రధాన కథను ముందుకు తీసుకెళ్లలేదు. కొన్ని సన్నివేశాలు సినిమా నిడివిని పెంచిన ఫీలింగ్ ఇచ్చాయి. అదే సమయంలో తండ్రి కొడుకు ఎమోషన్ చాలా బలంగా ఉండాల్సింది. అర్జున్ సర్జా తన పాత్రను అద్భుతంగా చేశారు, కానీ ఆ భావోద్వేగం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. పేపర్ మీద ఉన్న బలం స్క్రీన్ మీద అంతగా కనిపించలేదు. ఐదో ప్రాబ్లం విలన్ కాన్ఫ్లిక్ట్. మొదట్లో హీరో లక్ష్యం దేశ సేవ, కానీ తర్వాత కథలో ప్రధాన శత్రువు దేశ శత్రువు కాకుండా లోకల్ వ్యక్తిగత విభేదాలుగా మారిపోతుంది. దీంతో సినిమా టైటిల్ చెప్పే స్థాయిలో దేశభక్తి కథనం కొనసాగలేదనే భావన ప్రేక్షకుల్లో వచ్చింది. ఆరో ప్రాబ్లం కమర్షియల్ ఫార్ములా. ఒకవైపు దేశభక్తి, మరోవైపు కోప నియంత్రణ అనే సైకలాజికల్ కాన్సెప్ట్, ఇంకోవైపు ప్రేమ కథ, ఫ్యామిలీ సెంటిమెంట్. ఇలా చాలా అంశాలను ఒకే సినిమాలో కలపాలని ప్రయత్నించారు. ఒక్కో ఐడియా విడిగా చూస్తే బాగానే ఉంటుంది, కానీ అన్నిటినీ ఒకేసారి నడపడంతో సినిమా ఫోకస్ కొంత కోల్పోయింది. ఇదే విషయాన్ని చాలా మంది సినీ అభిమానులు తర్వాత కూడా చర్చించారు. అయితే ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్పాలి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ సినిమాలో ఎక్కడా రాజీ పడలేదు. ఆర్మీ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కోపం, యాక్షన్ ప్రతి విషయంలో 100% ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఫైట్, ఇంట్రో సీక్వెన్స్, క్యాప్ ట్రిక్ ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకునే సన్నివేశాలే. టెక్నికల్ గా కూడా రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, యాక్షన్ డిజైన్, విజువల్స్ మంచి స్థాయిలో నిలిచాయి. అందుకే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చెడ్డ సినిమా కాదు, కానీ ప్రేక్షకులు ఊహించిన సినిమా మాత్రం కాదు. ఒక గొప్ప ఆలోచన, మరింత పదునైన స్క్రీన్ ప్లే దొరుకుంటే ఇది అల్లు అర్జున్ కెరీర్ లో మరో కల్ట్ హిట్ గా నిలిచేదనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? నా పేరు సూర్య సినిమాలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి సినిమా విశ్లేషణల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.